నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'మాయాబజార్' అప్పట్లో ఇదొక పెద్ద సెన్సేషనల్ మూవీ. అప్పట్లో ఏంటి ఇప్పటికీ అంతే. సో, ఈ సినిమా గురించి పూర్తి వివరాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, 'మాయాబజార్' అప్పటికి, ఇప్పటికి ఎవ్వరికైనా అంటే సినిమా రంగం వాళ్ళకే కాకుండా చూసే ప్రేక్షకులకు కూడా చిన్న నుంచి పెద్ద దాకా అదొక రెఫరెన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికి చూడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటి టెక్నాలజీని అప్పుడే పరిచయం చేసేసారు అనుకోవచ్చు. అయితే మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి అసలు ఎందుకది అంత ట్రెండ్ అయింది? ఆ మూవీ ఇప్పటికీ ఆదరించడానికి గల రీజన్ ఏంటి? ఒక రెఫరెన్స్‌గా చూడడానికి గల రీజన్ ఏంటి అనేది చెప్పండి. అంటే సినిమాగా 'మాయాబజారు', నాటకంగా 'కన్యాశుల్కం' హ్మ్. ఈ రెండిటికి ఒక ప్రాసంగికత ఉంది ఎప్పటికీ. అంటే ఈ సినిమా కేవలం ఏదో ఒక పురాణం చెప్పడం కోసం తీసిన సినిమా కాదు. ఈ పురాణాన్ని అంటే నిజానికి ఇది మహాభారతంలో లేని కథ. మహాభారతంలో లేదు, కానీ కల్పించారు దీన్ని. మరాఠీ నాటక రంగం నుంచి మొదలైంది. హుహు. 'శశిరేఖ పరిణయము' అనే పేరుతో మొదలై అది నాటకంగా రంగస్థలం మీద వచ్చి తర్వాత సినిమాగా వచ్చింది. 'మాయాబజార్' అనే పేరులోనే ఈ బజార్ అనేది తెలుగు పదం కాదు. ఈ బజార్ అనేది ఉర్దూ పదం. దాంతో ఆ టైటిల్‌లోనే ఒక విచిత్రంగా ఉంటుందది. అవును. 'మాయాబజార్' అనే టైటిలే విచిత్రం. యాక్చువల్‌గా వాళ్ళు పెట్టాలనుకున్న టైటిలు ఒరిజినల్‌గా దీనికున్న 'శశిరేఖ పరిణయమే'. హుహు. 'శశిరేఖ పరిణయం' అనే పేరుతో వాళ్ళు పబ్లిసిటీ రిలీజ్ చేసిన తర్వాత మార్చారు పేరు. మార్చి ఘటోత్కచుడు, మాయలు, మంత్రాలు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రమే కాకుండా ఈ సినిమాలో చాలా మాయ ఉంటుంది. దీని మొత్తాన్ని మనం రిప్రజెంట్ చేయాలి టైటిల్‌లో అనే ఉద్దేశంతో 'మాయాబజార్' అని పెట్టారు. పెట్టి దీనిలో చాలా స్వతంత్రం తీసుకున్నారు. పాండవులు కనిపించని పాండవుల కథ ఇది. పాండవ పాత్రలు ఉండవు. సినిమాలో ఎక్కడ కూడా పాండవులు కనిపించరు, కానీ పాండవుల చుట్టూ కథ నడుస్తుంది. ఇది కేవీ రెడ్డి గారు స్క్రీన్ ప్లే డిజైనింగ్‌లోనే అనుకున్నాడాయన. మనం సినిమాలో పాండవులను చూపించము, కానీ పాండవుల చుట్టూనే కథ నడుస్తుంది. ఇది ఒక టెక్నిక్. అలా రకరకాల టెక్నిక్స్ వాడాడాయన డైరెక్టర్‌గా. అలాగే రైటర్‌గా పింగళ నాగేంద్రరావు గారు ఆయన చాలా చొరవ తీసుకున్నాడు. చాలా స్వతంత్రంగా రచన చేసినటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో వాడినటువంటి భాష కూడా, డైలాగులు కూడా దాదాపుగా మిగిలిన పౌరాణిక సినిమాలకి, 'మాయాబజార్' సినిమాలో డైలాగ్స్‌కి చాలా తేడా ఉంటుంది. ఎక్కడా కూడా ఇవి ఏదో విచిత్రమైనటువంటి పౌరాణిక భాష ఉండదు. రోజువారీ ఇంట్లో మాట్లాడుకునేటువంటి భాషే నడుస్తుంది. హ్మ్. తప్ప సాధ్యమైనంత వరకు ఆయన వ్యవహారిక భాషలోనే డైలాగ్స్‌ని నడిపే ప్రయత్నం చేశాడు గానీ, ఎక్కడా కూడా పౌరాణిక ఛాయల్లోకి తీసుకెళ్ళడు. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని సన్నివేశాల్లో ఆ రకమైన ప్రయోగాలు కనిపిస్తాయి కానీ, సాధ్యమైనంత వరకు వ్యవహారికంగానే నడుస్తుంది. సో, అలా చేసినా కానీ బ్యాలెన్స్‌డ్‌గా చేశారు. ఎక్కడ ఆ డిఫరెన్స్ తెలియకుండా. తెలీదు. అంటే సన్నివేశాలు కల్పించటం కూడా. పుట్టింటికి చేరినటువంటి ఒక ఆడపడుచు అంటే అత్తారింట్లో ఇబ్బందులు ఎదురై భర్త అంటే అజ్ఞాతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఆవిడ పుట్టింటికొస్తుంది సుభద్ర. హ్మ్. ఆ వస్తోంది అనే విషయం తెలిసి నిజానికి అంతకుముందు తన కూతురిని అభిమన్యుడికి ఇవ్వాలి అనే అభిప్రాయంతో ఉన్నటువంటి రేవతీదేవి ఆవిడ ఈవిడ వస్తోంది అని తెలియగానే తలకి గుడ్డ కట్టుకుని అలా పడుకుంటుంది. తలకాయ నొప్పిగా ఉంది అని. ఇవి చాలా ఇళ్లల్లో చాలా కామన్ గా జరిగేవి. జరిగేటువంటి సీన్స్. అవును. వీటిని ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి. అలాగే ఒక సీన్ లో ఆయన అభిమన్యుడు బలరాముడి మీద కొంచెం దూకుడుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు శ్రీకృష్ణుడు అంటే చిన్న మేనమామ అభిమన్యుడికి ఆ క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు చేశాడు. ఎన్టీఆర్‌తో చాలా పొలైట్‌గా ఒక డైలాగ్ చెప్పిస్తాడు. ప్రతాపాలు అనేవి ఎవరికి వారికి ఉంటాయి. కాకపోతే అవి ఎక్కడ ప్రదర్శించాలో తెలిసి ప్రదర్శించటం మంచిది అని చెప్పి, ఇక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఆయన పెద్దరికాన్ని ఇబ్బంది పెట్టకు
హ్మ్. నీ నీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పు అంతవరకే. కానీ ఇక్కడ రిలేషన్స్ ఇబ్బంది పడేలాగా చేయకు. నువ్వింకా చిన్నవాడివి నీకు అర్థం కావట్లేదు అని చెప్పి పక్కకి పంపించేస్తాడు. ఇది కూడా చాలా ఇళ్లల్లో జరుగుతుంది. చాలామంది పిల్లలు కొంచెం దూకుడుగా మాట్లాడటం, పెద్దవాళ్ళొచ్చి వాళ్ళని కొంచెం సంజాయించి అంటే నీ బాధ కరెక్టే. నీ పెయిన్ కరెక్టే కానీ నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తున్న ధోరణి కరెక్ట్ కాదు. హ్మ్. అందుకని నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. మాకర్థమైంది నీ గొడవ. మేమేదో పద్ధతిలో ఆయనకి కన్వే చేస్తాం. అంటే జనరల్‌గా ఫ్యామిలీ హెడ్ ఒకాయన ఉంటాడు. ఆయనకి ఎలా కన్వే చేయాలో అర్థం గాక అవును. కొంతమంది దూకుడుగా మాట్లాడతారు. ఆ దూకుడుగా మాట్లాడిన వాళ్ళని కంట్రోల్ చేయటం. కంట్రోల్ చేసి మేము కన్వే చేస్తాం. నువ్వు ఆవేశపడకు అని చెప్పి పక్కకి పంపించేస్తాడు. ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లోనూ జరిగే సంఘటనల్లాగా దాన్ని తీర్చిదిద్దటం వలన ఈ రోజుకి అందరికి కనెక్ట్ అయి ఉంది ఆ సినిమా. అలాగే 'మాయాబజార్‌లో' ప్రత్యేకంగా వాళ్ళు స్క్రిప్ట్‌లో వాళ్ళు కాన్షియస్‌గా చేశారా? అన్‌కాన్షియస్‌గా చేశారా? అనేది పక్కన పెడితే 3 తల్లి పాత్రల మీద నడుస్తుంది సినిమా. హ్మ్. అంటే మదర్‌హుడ్ అనేది 'మాయాబజార్' సినిమాలో చాలా అండర్ కరెంట్‌గా నడుస్తుంది. తల్లులు ఎలా ఉన్నారు? తల్లులు ఎలా ఉండాలి? దాకా ఆ సినిమాలో చర్చ నడుస్తుంది. సో, అంటే ఫర్దర్ జనరేషన్స్‌కి కూడా అదొక లెసన్ లాగా ఉండేలాగా అవును. చేశారనుకోవచ్చు. లెసనే అది. ఇందులో రేవతి దేవి ఒక తల్లి. అంటే 3 ప్రధాన పాత్రలు. శశిరేఖ, అభిమన్యుడు, ఘటోత్కచుడు. ఈ ముగ్గురికి తల్లులుంటారు. ఇక్కడ శశిరేఖకి తండ్రి గూడా ఉంటాడు. హ్మ్. కానీ మిగిలిన 2 చోట్ల తండ్రులు కనిపించరు. హ్మ్. వాళ్ళిద్దరూ సింగిల్ మదర్స్. రైట్. ఇప్పుడు ఎక్కువ సింగిల్ పేరెంటింగ్ అయింది కాబట్టి అప్పుడే ఇది ఫర్దర్‌గా ఆలోచించేసారు. రైట్. అదే సింగిల్ మదర్, సింగిల్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నడుస్తుంది ఈ సినిమాలో. హ్మ్. అంటే ఘటోత్కచుడు శశిరేఖగా మారిన తర్వాత ఒక సీన్ ఉంటుంది సినిమాలో. మారిన తర్వాత ఇక్కడికొచ్చేస్తాడు. అంటే శశిరేఖని అక్కడికి తన ఆశ్రమానికి తరలించేసి తాను శశిరేఖ రూపంలో ఇక్కడ ఉంటాడు ఘటోత్కచుడు. ఉన్నప్పుడు ఆ పడుకునే పద్ధతి అదంతా కూడా మర్చిపోతాడాయన. శశిరేఖగా ఉన్నాను అనే విషయం మర్చిపోయి, తన పద్ధతిలో తాను బిహేవ్ చేస్తూ ఉంటాడు. చెలికత్తెలొచ్చినప్పుడు. తర్వాత అర్థమవుతుంది. మనం ఈ వేషంలో ఉన్నాము అని. ఈ కంట్రోల్ జేసుకోవటం ఇదంతా సావిత్రి గారు చాలా అద్భుతంగా అభినయించింది. అవును. ఈ చేస్తున్న క్రమంలోనే తల్లు మీ అంటే అమ్మగారొస్తున్నారు అని చెప్తారు. ఈయనకి తల్లంటే విపరీతమైన భక్తి. శశిరేఖకి ఆ భక్తుండదు. అంటే అక్కడేంటి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, ఇంట్లో అందరూ ఉంటారు. బాబాయ్, పిన్ని అందరూ ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్‌పోజ్ కావటానికి రకరకాల ఏరియాస్ ఉంటాయి. అంటే బాబాయ్ దగ్గర, పిన్ని దగ్గర ఎక్కువ చొరవ ఉంటుంది ఈ అమ్మాయికి. తల్లి మీద భయం ఉంటుంది. తన ఇష్టాలకు వ్యతిరేకంగా ఆవిడ రూల్ చేస్తోంది, బుల్‌డోజ్ చేస్తోంది అనే ఒపీనియన్ ఉంటుంది ఈ అమ్మాయికి. ఇది చాలా ఇళ్లల్లో ఉంటుంది. అవును. అంటే ఉమ్మడి కుటుంబాలలో ఉండేటువంటి ఒక పద్ధతి. పిల్లలు అలా పెరుగుతారు. తల్లి అందుకని ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటుంది. పక్కనున్న నానమ్మలు, బాబాయిలు, పిన్నిలు ఎక్కువ కేర్ తీసుకుంటూ అంటే బుజ్జగిస్తూ ఉంటారు. వాళ్ళతో ఎక్కువ ఇంటిమేట్‌గా ఉంటారు పిల్లలు. ఎగ్జాక్ట్. అది చూపిస్తాడు ఈ సినిమాలో. అంటే రుక్మిణి దగ్గర, కృష్ణుడి దగ్గర ఓపెన్ అవుతుంది ఈ అమ్మాయి. హ్మ్. శశిరేఖ. తల్లంటే భయపడుతూ ఉంటుంది. తల్లి తనని బుల్‌డోజ్ చేస్తోంది, నియంతృత్వం వహిస్తోంది అనే అభిప్రాయం కూడా ఉంటుంది ఈ అమ్మాయికి. అందుకని తల్లి పట్ల కొంచెం పెడసరంగా వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ ఘటోత్కచుడి పరిస్థితి వేరు. ఈయనకి తల్లే సర్వస్వం అక్కడ. ఆ తల్లి పెంపకంలో పెరుగుతాడాయన. ఆవిడ కూడా ఇతనికి దుడుకు స్వభావం ఉంది. ఇతను ఇంటి మీదకేదో తెస్తాడు అనేటువంటి ఒక పెయిన్ ఒక భయం ఉంటుంది. అయితే కొడుకు మంచివాడే. కాకపోతే కొంచెం దూకుడు స్వభావం ఉంది. హ్మ్. అందుకని తను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుంటాడా? లేకపోతే ఇంటి మీదకి ఏదైనా ప్రమాదం తెస్తాడా? అని ఎప్పుడూ 24 అవర్స్ అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అతను ఎక్కడున్నా గాని తల్లి తనని గమనిస్తోంది అనేటువంటి స్పృహతో ఉంటాడు. ఆ క్యారెక్టర్ టోటల్‌గా 'అశ్వరంగారావు' క్యారెక్టర్ అంతా అలాగే నడుస్తుంది ఆ సినిమాలో. తల్లంటే విపరీతంగా భయపడతాడతను. అంటే ఆ భయం కూడా ఏదో ఆవిడేదో చేస్తుందనే భయం కాదు. తను ఎక్కడ తప్పు చేస్తున్నానో, తల్లిని ఇబ్బంది పెడుతున్నానేమో అనే కాన్షియస్‌లోనే తనుంటాడు.
ఆవిడేమో ఇతను ఎక్కడన్నా ఇరుక్కుంటాడేమో, లేకపోతే ఇబ్బంది పడతాడేమో అని 24 అవర్స్ అతని మీద ఒక నిఘా ఉంచి వ్యవహరిస్తూ ఉంటుంది. ఓవర్ ప్రొటెక్టెడ్ మదర్ గా. ఆ! అంటే ఓవర్ ప్రొటెక్టెడ్‌గా గూడా ఉండదు. అతన్ని వదిలేస్తుంది కానీ, చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అబ్జర్వేషన్ లో. అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ ఉంది నా మీద అనే విషయం అతనికి ప్రతి క్షణం తెలుసు. ఉమ్, అందుకని తల్లితో ఏమీ అనిపించుకోకూడదు అనేటువంటి ఒక స్పృహలో ఉంటాడు. ఇతనికి శశిరేఖకి ఈ తేడా ఉంటుంది. అంటే వాళ్ళ తల్లుల గురించి భిన్నమైన అభిప్రాయాలతో ఉంటారు. ఈ భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నవాళ్ళు ఒకళ్ళ క్యారెక్టర్‌లోకి ఒకళ్ళు మారతారు. ఈ అమ్మాయికేమో తల్లంటే భయం ఉంటుంది గానీ రెస్పెక్ట్ ఉండదు. ఇతనికేమో భయంతో అంటే రెస్పెక్ట్‌తో కూడిన భయం ఉంటుంది. దాంతో మీ అమ్మగారు వస్తున్నారు అని చెప్పగానే, అమ్మో! అమ్మే అని లేచి నిలబడతాడు. నిలబడుతుంది సావిత్రి. సావిత్రిలో ఉన్నటువంటి ఘటోత్కచుడు. ఉమ్, లేచి నిలబడి చాలా వినయంగా పాదాభివందనం చేసేస్తాడు. చేసేయగానే షాక్ అవుతుంది ఆవిడ. ఆవిడకి ఇది కొత్త. అంటే కూతురు ఇలా బిహేవ్ చేయటం ఏమిటి అని ఉమ్, కంగారు పడి కృష్ణుడి వైపు చూస్తుంది. చూస్తే ఆయన చెప్తాడు, "నువ్వే చెప్పావు గదా! మీ అమ్మాయిని మార్చమని. అదేదో మేము చెప్పాము. ఇప్పుడు మారింది" అనేది కన్వే చేస్తాడు. కవర్ చేయటానికి ట్రై కవర్ చేస్తాడు. కవర్ చేస్తాడు. ఆవిడ కూడా ఆనందపడుతుంది. పోన్లే కూతురు మారింది. గతంలో లాగా లేదు అనే ఒక అభిప్రాయానికొచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆ ఒక్క సీన్‌లో ఆ 2 క్యారెక్టర్‌లు వాళ్ళ తల్లుల మీద వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు, పెంపకానికి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ అండర్ కరెంట్‌గా నడిపించేస్తారు వాళ్ళిద్దరు. అంటే రైటరు, డైరెక్టరు. అక్కడ కూడా ఒక ఫన్ క్రియేట్ అవుతుంది చూసే అలా ఆ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ అభిమన్యుడు. అభిమన్యుడు తల్లి కూడా అంటే ఆవిడ కూడా సింగిల్ మదరే. భర్త అజ్ఞాతంలో ఉంటాడు అర్జునుడు. ఈవిడ ఇక్కడ కొడుకుని పెట్టుకుని పుట్టింటికి వస్తుంది. పుట్టింట్లో ఆదరణ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండటానికి కారణం వీళ్ళు రాజ్యాలు కోల్పోయి వస్తారు. అంటే అన్నీ కోల్పోయి పుట్టింటికి చేరినటువంటి ఆడపడుచుకి, వదినలకి మధ్య ఉండేటువంటి ఒక చిన్న ఘర్షణ ఉంటుంది. కనిపించని ఘర్షణ. అందులో టీన్స్‌లో ఉన్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అంటే ఈ మదర్‌కి ఒక బాధ ఉంటుంది. అంటే గబుక్కున వాళ్ళు సంబంధం కలుపుకోవాలంటే కలుపుకోవాల్సిన పరిస్థితొస్తే, ఈ లేనింటికి కూతుర్ని పంపించాల్సొస్తుందేమో అనే ఒక బాధ ఈ మదర్‌కుంటుంది. అది కూడా చూపిస్తాడు ఆ సినిమాలో. ఇది కూడా చాలా ఫ్యామిలీస్‌లో ఉండేది. ఉండి కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఇలాంటివేమీ రాకుండా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇందులో రేవతి, ఛాయాదేవి చేసినటువంటి రేవతి క్యారెక్టర్ కూడా అలాగే అనుకుంటుంది. అంత మాత్రం చేత ఆవిడకేదో కూతురు మీద ప్రేమ లేదు అని కాదు. కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కడ అభిమన్యుడి ప్రేమలో ఉండి, ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుందేమో అనే భయం. వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఉంటారు. వాళ్ళేమో అజ్ఞాతంలో ఉంటారు. తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తారో రారో తెలియదు. ఇటువంటి కండిషన్‌లో ఆ ఫ్యామిలీలోకి కూతుర్నిచ్చి, కూతురు జీవితం రిస్క్‌లో పెడుతున్నానేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది ఆవిడకి. కూతురి ఫ్యూచర్ గురించిన ఆందోళన, ఆ ఆందోళనతో కూతురిని కంట్రోల్ చేయాలనేటువంటి ప్రయత్నం. అది ఆవిడ క్యారెక్టర్. అంటే ఆవిడ క్యారెక్టర్‌లో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడంటే రైటర్ గారు, చివర్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అంటే ఆ పెళ్లి ఈ అమ్మాయిని దుర్యోధనుడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆయన పవర్‌లో ఉన్న కింగ్ కాబట్టి ఆయన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే కూతురు సుఖంగా ఉంటుందని ఈవిడే బలరాముడిని ఆర్గనైజ్ చేసి మొత్తానికి ఆ సంబంధం కలుపుకుంటుంది. కలుపుకొని కూతురిని ఆ ఫ్యామిలీలో ఇవ్వాలి అనే ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఫైనల్‌గా కృష్ణుడు, ఘటోత్కచుడు కలిసి ఆ పెళ్లి జరగకుండా చేస్తారు. ఆ పెళ్లి జరగకుండా చేసి ఘటోత్కచుడు ఆశ్రమంలో అభిమన్యుడికి శశిరేఖనిచ్చి పెళ్లి చేయటం అనేది క్లైమాక్స్. ఈ క్రమంలో ఇక్కడికి ఈ విడిదిలోకొచ్చినటువంటి ఈ దుర్యోధనుడు, ఇతర కౌరవ సైన్యం వీళ్ళందరినీ వేధిస్తారు రకరకాలుగా.
ఈ ఘటోత్కచుడు అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఆయన సైన్యం ఈ టార్చరు, ఈ మాయలు, ఈ హడావిడి వీళ్ళని వేధించటం ఇదంతా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడుస్తుంది సినిమా. సెకండ్ హాఫ్. ఈ ఎంటర్‌టైన్‌మెంటు, ఈ మాయలు, మంత్రాలు, హడావిడి, ఈ గోలలో జనాలు అంటే థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు, తెర మీద ఉన్నటువంటి నటులు కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉండగా సడెన్‌గా రేవతి క్యారెక్టర్ ఓ డైలాగ్ అంటుంది. ఇదంతా బానే ఉంది. ఇంతకీ నా కూతురేమైంది? అంటే ఇక్కడ మండపంలో ఉన్నది ఘటోత్కచుడు, గడువు. కూతురు కాదు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. హ్మ్. ఈ గందరగోళం అంతా జరిగిపోతోంది. అంటే అతను పాదపీడనం చేయమంటే సావిత్రి క్యారెక్టర్‌లో ఉన్నటువంటి ఘటోత్కచుడు కాలు తొక్కుతాడు అతను. లక్ష్మణ కుమారుడు. ఈ అలాగే తెర ఎత్తగానే అవతల సింహము, పులి అవి కనిపిస్తూ ఉంటాయి అతనికి. ఈ భయాలు, ఈ గందరగోళం, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ నడిచిపోయిన తర్వాత అందరూ ఆ గోలలో ఉంటారు. కానీ ఈవిడలో ఉన్నటువంటి తల్లి ఇదంతా జరిగింది గానీ ఇంతకీ నా కూతురేమైంది అంటుంది. ఆ ఒక్క డైలాగ్‌తో రేవతి క్యారెక్టర్‌లో ఉన్నటువంటి అమ్మతనాన్ని ఇన్ టోటల్‌గా తీసుకొచ్చి జనాల ముందు ఆవిష్కరిస్తాడాయన. అంటే ఆవిడ కూడా మదరే. ఆవిడ ఆవిడేదో కూతురు పట్ల వ్యతిరేకత ఉన్న మనిషి కాదు. కానీ ఆవిడకున్నటువంటి ఒక యాంగిల్ ఉంది. కూతుర్ని కొంచెం మంచింట్లో ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో అలా బిహేవ్ చేస్తోంది తప్ప ఆవిడకి వేరే లైక్ వ్యతిరేకత ఎవ్రి ఏమీ లేదు. కామన్ మదర్ ప్రతి ఓవర్ సెక్యూరిటీ తల్లికి. లైక్ సెక్యూర్ చేయాలి, చైల్డ్ లైఫ్ బాగుండాలి అని ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళు ఎలా ఉంటారో అదే కామన్ గా అంతే. చూపించారు. అది అంతకు మించి ఏమీ ఉండదు ఆ ఏమీ లేదు. అవును. క్యారెక్టర్‌లో. ఇలా ప్రతి క్యారెక్టర్ అలాగే రుక్మిణి క్యారెక్టర్ కూడా అదొక రకమైనటువంటి ఒక మదర్‌ని చూపిస్తాడాయన. అంటే నేరుగా ఈ అమ్మాయి తల్లితో చెప్పుకోలేని విషయాలు ఆవిడతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక ఔట్‌లెట్ ఉండాలి ఎవరికైనా. హ్మ్. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయి చెప్పింది విని ఒక అడ్వైస్ చేసేటువంటి అంటే ఆ ఇంట్లో ఉండే ఒక పిన్నిగా తన బాధ్యత ఏమిటి అనేది తెలిసి ఆ అమ్మాయి పట్ల వ్యవహరించే తీరు అదంతా కూడా ఒక మోడల్‌గా ఉంటుంది. రుక్మిణి క్యారెక్టర్‌ని ఆయన డిజైన్ చేసిన పద్ధతి కూడా. అలాగే కృష్ణుడి క్యారెక్టర్. వాళ్ళిద్దరూ శశిరేఖ పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ప్రేమగా ఉండటం మాత్రమే కాదు, ఆ అమ్మాయిని స్టడీ చేసినట్టుగా కనిపిస్తారు వాళ్ళిద్దరూ. హ్మ్. అంటే ఈ అమ్మాయి అక్కడ చెప్పుకోలేకపోతోంది. వాళ్ళ మదర్, ఫాదర్ దగ్గర ఇబ్బందులు అవుతోంది. కాబట్టి ఎక్కడో చోట ఆ అమ్మాయి తనని తాను ఎక్స్‌పోజ్ చేసుకోవాలి. చేసుకోగలిగితేనే గైడ్ చేయగలుగుతాం. అందుకని ఆ ఔట్‌లెట్ సెంటర్‌గా మనం ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. హ్మ్. గతంలో ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. పోయి ఎవరి కంపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉండటం వలన రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి. ఇది కూడా జనాలకి ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఔట్‌లెట్ లేదు గదా! మన జీవితాల్లో అనిపించేలాగా ఆ సీన్స్‌ని నడిపాడాయన. ఇప్పుడు చూసే ప్రేక్షకులు మేము ఇది మిస్ అవుతున్నామని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఐడెంటిఫై అవుతారు ఆ సీన్స్‌తో. ఓకే. అంటే శశిరేఖ, కృష్ణుడు, రుక్మిణి మధ్య జరిగేటువంటి చాలా ప్రేమగా ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ గూడా. వాళ్ళు ఆ అమ్మాయిని తమ కూతురుగానే చూస్తారు. హ్మ్. చూసి "నువ్వేం పర్లేదు. నువ్వేదైనా మాతో చెప్పుకోవచ్చు. మేమున్నామిక్కడ. నువ్వు టెన్షన్ పడకు దేనికి. మీ మదర్ గాని, మీ ఫాదర్ గాని నిన్నేదైనా ఇబ్బంది పెడితే వచ్చి మాతో చెప్పుకో. మేము వాళ్ళతో మాట్లాడతాం. లేదు నీకేదైనా కోరికలున్నా మాతో చెప్పుకో. వాటిని ఎలా తీర్చాలి అనే దానికి సంబంధించినటువంటి ఓ పద్ధతి మేము డిజైన్ చేస్తాం. నువ్వు చెప్తే కోప్పడొచ్చు గానీ, మేము చెప్తే వాళ్ళు కోప్పడరు. కాబట్టి నువ్వు భయపడకు. ఇబ్బంది పడకు. నువ్వు వాళ్ళ దగ్గర భయం ఉంటే ఉండొచ్చు. కానీ మా దగ్గర అక్కర్లేదు. మాతో ఫ్రెండ్లీగానే ఉండు అనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉండటం అనేది పిల్లలకి చాలా అవసరము అనేది చెప్తాడు ఆ సినిమాలో. రైట్. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారు. సో, ఈ మూవీ అనేది తీసుకుంటే గనుక ఓవరాల్‌గా ఒక లైఫ్ లెసన్ అని చెప్పొచ్చు. అంతే. ఇది అంటే వాళ్ళు
ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారంటే, ఆ సింగిల్ మదర్‌లు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు జీవితం పట్ల. వాళ్ళు పడినటువంటి రకరకాల కష్టాల్లో నుంచి లైఫ్‌ని వాళ్ళు ఒక పద్ధతిలో డిజైన్ జేసుకుంటారు. హ్మ్. ఆ డిజైన్ చేసుకొని పిల్లల్ని కూడా అలాగే గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే చాలామంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి వాళ్ళల్లో మదర్ డ్రైవ్ చేసినటువంటి పిల్లలు సాధించే విజయం చాలా పెద్దగా ఉంటుంది. చాలా సందర్భాల్లో. అది ఈ సినిమాలో చాలా బలంగా చెప్తాడాయన. రైట్. ఈ 2 క్యారెక్టర్లు 'సుభద్ర' అలాగే 'హిడింబి' క్యారెక్టర్ల ద్వారా చాలా బలంగా చెప్తాడు. అంటే అభిమన్యుడు బాణాలు వేస్తూ ఉండగా రేవతీదేవి అంటుంది. అంటే నా కొడుకు బాణం గురి తప్పదు వదిన అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. హ్మ్. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆవిడ ఋష్యేంద్రమణి గారి కళ్ళల్లో కనిపించే కాన్ఫిడెన్స్ అంటే క్లోజప్‌కి వెళ్తాడు. ఆ క్లోజప్‌కి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ చూపిస్తుంది ఆవిడ కళ్ళల్లో. అంత నమ్మకం ఉంది. నా నా పెంపకం మీద నమ్మకం అది అని. అతని మీద నమ్మకమా ఇంకోటా అని కాదు. నేను అలా పెంచాను వాడిని కాబట్టి వాడి మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనేది చెప్తుంది ఆవిడ ఎక్స్‌ప్రెషన్‌లోనే. అలా వీళ్ళు కూడా ప్రతిదీ తల్లితో చెప్పుకుంటారు. హ్మ్. ఈ 2 క్యారెక్టర్లు. ఘటోత్కచుడు అలాగే అభిమన్యుడు. వాళ్ళకి ఏ పెయినొచ్చినా, ఏమనిపించినా స్ట్రెయిట్‌గా వెళ్లి వాళ్ళ అమ్మలతో చెప్పుకుంటారు. ఇది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడాయన. ఇది రాయటం వెనకాల ఆయన పర్సనల్ లైఫ్ ఉంది. అంటే పింగళి నాగేంద్రరావు గారి పర్సనల్ లైఫ్ కూడా ఆయన మదర్ కూడా సింగిల్ మదరే. అంటే ఆయన ఫాదర్ చనిపోయాడు చిన్నప్పుడే. ఆవిడ మచిలీపట్నం తీసుకొచ్చి పెంచింది వీళ్ళని. నేషనల్ కాలేజీలో చదువుకున్నాడాయన. ఇద్దరు కొడుకులు, ఒకతను వీళ్ళ అన్నగారు స్వతంత్ర పోరాటంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమైపోయాడో తెలీదు ఆ తర్వాత. ఈయనొక్కడే ఉండేవాడు ఇంట్లో. ఈయన్ని పెంచింది అక్కడే ఆవిడ. హుహు. చివరి వరకు ఆవిడే గైడ్ చేస్తూ వచ్చింది. వాళ్ళ మదర్‌కి, ఈయనకి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి చాలామంది రావూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు విడిగా వాళ్ళ వ్యాసాల్లో రాశారు. ఆ రాసిన ప్రతి ఆర్టికల్‌లోనూ పింగళి నాగేంద్రరావు గారి గురించి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక ఆర్టికల్ రాశాడు. రావూరి సత్యనారాయణ గారు రాశారు. తర్వాత ఆయన రుక్మిణీనాథ శాస్త్రి గారు రాశారు. వీళ్ళు రాసిన ప్రతి ఆర్టికల్‌లోనూ పింగళి నాగేంద్రరావు కంటే కూడా వాళ్ళ మదర్ గురించిన అభిప్రాయ ప్రకటన ఎక్కువుంటుంది. ఓకే. ఇందులో బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు. అందువలన ఎక్స్‌ప్రెస్ చేశారు. ఆయన మీద కూడా వాళ్ళ అమ్మ ప్రభావం ఉందనేది అర్థమవుతుంది హ్మ్. ఈ రైటింగ్స్ నుంచి. ఆ ప్రభావం అంతా కూడా ఈ సినిమాలోనే కాదు ఆయన రాసిన ప్రతి సినిమాలోనూ మదర్ క్యారెక్టర్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. 'పాతాళ భైరవి' కూడా ఆయన రాసిన సినిమానే. హ్మ్. అందులో ఆ తోటరాముడి మదర్ క్యారెక్టర్ ఆవిడ కూడా సింగిల్ మదరే. ఆవిడ కూడా కొడుకుని కంట్రోల్‌లో పెట్టాలి. వీడికి చాలా దుడుకు స్వభావం. నిజానికి 'పాతాళ భైరవిలో' ఆ మదర్ క్యారెక్టర్, తోటరాముడి క్యారెక్టర్ డిజైనే దాదాపుగా 'మాయాబజార్' సినిమాలో ఘటోత్కచుడు, హిడింబి క్యారెక్టర్ల మధ్య కూడా అదే రిలేషన్ నడుపుతాడాయన. ఓకే. అక్కడ అంటే అతనొచ్చి బయటేదో ఏదో తప్పు చేశాడు మీ కొడుకు అని ఎవరో చెప్తారు. ఆవిడొస్తుంది చిన్న బెత్తం తీసుకొని. వస్తే ఎన్టీ రామారావు గారు లేచి నిలబడి చేతులు కట్టుకొని నిలబడతాడు. "నువ్వు కొడితే కొట్టేసేయ్ నేను పడతా పడతాను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏ శిక్ష వేసినా పర్వాలేదని" చేతులు కట్టుకొని నిలబడతాడు చాలా ఒబీడియంట్‌గా. బయట చాలా హీరోయిక్‌గా ఉన్నటువంటి ఎన్టీఆర్ మదర్ రాగానే చాలా ఒబీడియంట్‌గా తలకాయ ఉంచుకొని లేచి నిలబడతాడు చేతులు కట్టుకొని. నిలబడినప్పుడు వీడిని కొట్టాలా? కొట్టొద్దా? అనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోతుందావిడ. సురభి కమలాబాయి గారు చేసింది ఆ క్యారెక్టర్. సందిగ్ధంలో పడిపోయి ఆ బెత్తం గిరాటేసి ఆవిడ పైకి చూస్తూ కొడుకునివ్వమంటే ఈ బ్రహ్మరాక్షసుడినిచ్చావేంటి దేవుడా అంటుంది. అని వెళ్ళిపోతుంది. ఆవిడ అలా అంటుందనే విషయం ఇతనికి తెలుసు ఓహ్! కొడుక్కి. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ధోరణిలో తాను వెళ్ళిపోతాడు. ఎవరినో కొట్టడానికో, ఏదో చేయడానికో వెళ్ళిపోతాడు. ఇలా ఒక అల్లరి పిల్లవాడిగా ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసి ఆ మదర్ ప్రొటెక్ట్ చేస్తూ అతన్ని జాగ్రత్తగా చూస్తూ వాడెక్కడ తప్పు చేయకుండా ఎక్కడైనా వాడి జీవితంలో రిస్క్‌లో ఇరుక్కుంటాడేమో అని చెప్పి ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ఓకే. అది ఆయన రాసిన ప్రతి సినిమాలోనూ మదర్ క్యారెక్టర్‌లు ప్రత్యేకంగా ఉంటాయి.
రైట్. అందుకని ఆయన పర్సనల్ లైఫ్‌లో మదర్ తాలూకా ఇంపాక్ట్ ఉంది అని అనటానికి ఈ వ్యాసాల్లో ఆయన మదర్ గురించి వీళ్ళు రాసిన అభిప్రాయాలు, మల్లాది గారు రాసింది, వీళ్ళు రాసిన అభిప్రాయాల ప్రకారం అర్థమవుతుంది. దీంతో పాటు 'మాయాబజార్' సినిమాలో విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనేది కెరియర్ గురించి. కూడా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది కూడా ఒక చాప్టర్ నడుపుతారు. ఓకే. అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి పెద్దలు, పిల్లలు బాగా పెరగాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, దీని మీద ఓ చర్చ నడుస్తుంది. ఓకే. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఘటోత్కచుడి ఆశ్రమంలో ఒక చిన్న స్కూల్ నడుస్తూ ఉంటుంది రమణారెడ్డి నాయకత్వంలో. ఆ! అది కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. చిన్నమయ్య అనే క్యారెక్టర్ పెట్టి రమణారెడ్డికి, ఆ క్యారెక్టర్ అక్కడున్న, అంటే వాళ్ళందరికీ కూడా చదువు చెప్తూ ఉంటాడు ఆయన గురువుగా. చదువు చెబుతూ ఆహ్, చదువు చెప్తున్నప్పుడు ఈయన వచ్చి కరెక్షన్ చేస్తూ ఉంటాడు మధ్యలో, ఘటోత్కచుడు వచ్చి. ఈ కరెక్షన్ చేసే పద్ధతి అంటే అస్మదీయులు అనమంటాడు ఈయన. అసమదీయులు అంటారాయన. అసమదీయులు కాదురా అస్మదీయులు అనాలి అంటాడాయన. లేదు అసమదీయులు అంటారు. ఈ అస్మదీయులకి కౌంటర్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. వ్యతిరేక పదం ఏమిటి అని అనుకుంటూ ఉండగా తస్మదీయులు అంటారు. ఓకే. తసమదీయులు అనగానే కంగారు పడతాడు. కంగారు పడి ఈ పదం లేదు, భాషలో ఎక్కడ ఈ పదం లేదు అంటాడు. హ్మ్. అనంగానే ఈయన ఎంటర్ అయిపోయి ఎవరో పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి, భాష ఎలా పెరుగుతుంది, దాన్ని నువ్వు భాషలో అడాప్ట్ చేసేసుకో, బానే ఉంది కదా. అస్మదీయులకి కౌంటర్ తస్మదీయులు బానే ఉంది అంటే, అస్మదీయులు అంటే మనవాళ్ళు అని, తస్మదీయులు అంటే మనకు వ్యతిరేకులని అర్థం చేసేసుకొని దాన్ని భాషలోకి తీసేసుకుంటే భాష పెరుగుతుంది అంటాడు ఈయన. హ్మ్. అలాగే ఈ తసమదీయులు అనేది వాళ్ళు అలా విడగొట్టి చెప్పడం కూడా బానే ఉంది. శత్రువులని విడగొట్టి పొడిగొట్టి చంపేయాలి అనే సెన్స్‌లో మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి తప్పేం లేదు. వ్యాకరణం నేర్పక వాళ్ళకి అనవసరంగా అని చెప్తాడు. అదేమిటంటాడు ఈయన రమణారెడ్డి. అంటే మనం జ్ఞానం ఇవ్వాలి తప్ప పాండిత్యం అక్కర్లేదు మనకి. వాళ్ళకి జ్ఞానం ఉంటే చాలు, పాండిత్యం కోసం కాదు నీ దగ్గర చేర్చింది అని చెప్తాడు. హ్మ్. దాదాపుగా ఇదే సెన్సు 'త్రీ ఇడియట్స్' సినిమాలో ఆమీర్ ఖాన్ చెప్తాడు. దాదాపు 3 అవర్స్ సినిమా అది. పాండిత్యం కాదు, జ్ఞానం ప్రధానము అనేది చెప్పడమే ఆ సినిమా ఉద్దేశం కూడా. ఏ విషయం పైనైనా నాలెడ్జ్ ఉండాలి. తెలియాలి మీకు. ఇది ఇది మాత్రమే, ఈ ఫ్యాకల్టీ మాత్రమే అనేది కాదు. ఒక వ్యక్తికి రకరకాల ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. అంటే వాడు మెకానిజం నేర్చుకోవాలి అనుకుంటాడు. దాంతో పాటు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాడు. ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి. విద్యార్థి కోరికల మేరకు చదువు చెప్పాలి తప్ప, మనం డిజైన్ చేసిన దీనిలోకి వాళ్ళని లాక్కురావటం సరైన పద్ధతి కాదు అని చాలామంది విద్యావేత్తలు చెప్పారు ప్రపంచానికి. హ్మ్. ఇందులో భాగంగానే ముట్నూరి కృష్ణారావు గారు, అలాగే కోపల్ల హనుమంతరావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్ అని పెట్టారు. ఆంధ్ర జాతీయ కళాశాల అని. ఇప్పుడు మామూలుగా మారిపోయింది ఆ కాలేజీ. కానీ వాళ్ళు ప్రారంభించినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వచ్చిన విద్యార్థి ఏం నేర్చుకోవాలని వచ్చాడో అవి నేర్పించి పంపిద్దాం హ్మ్. అనేది ఉద్దేశం. ఆ కాలేజీ స్టూడెంట్ పింగళ నాగేంద్రరావు గారు. ఓకే. అదే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ కాలేజీ ఎక్స్‌పీరియన్స్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసాడు ఆయన. ఈ 'మాయాబజార్' సినిమాలో ఈ ఘటోత్కచుడి ఆశ్రమంలో ఆ ఇన్‌స్టిట్యూషన్ అది నేషనల్ కాలేజీయే. అంటే ఈయన కాలేజీలో చదవటానికి వెళ్ళినప్పుడు ఈయన్ని అడిగారు వాళ్ళు. కోపల్ల హనుమంతరావు గారు అడిగారు, "ఏం చదవాలనుకుంటున్నావు? ఏం నేర్చుకోవడం కోసం వచ్చావు" అని. ఈయనకి మెకానిజం అంటే ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే కోరిక ఉంది. ఈ 2 కుదరని వ్యవహారం. అది ఇంజినీరింగ్ గొడవ. ఇదేమో లాంగ్వేజ్ గొడవ. ఈ 2 నేర్పిస్తాం, నువ్వు జాయిన్ అయిపో అని చెప్పేసి ఆయనకి మెకానిజం నేర్పించారు. దాంతో పాటు ప్యారలల్‌గా సాంస్క్రిట్ కూడా నేర్పించారు. ఇదొక ఓకే. విచిత్రమైన పరిస్థితి.
అయితే ఇక్కడ ఆ రచయిత తను అనుభవించినవన్నీ ఆ సున్నితంగా తెలియచేయడం అనేది గ్రేట్. దానికి తగ్గట్టు ఈ క్యారెక్టర్స్ ఆ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది జీవం ఉండేలాగా యాక్ట్ చేయడం ఇంకో వాళ్ళు గొప్ప అడాప్ట్ అనిపించి చేసేసుకున్నారు ఆ అడాప్ట్ చేసుకున్నారు. క్యారెక్టర్. రమణారెడ్డి గారు చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకున్నాడు. అలాగే ఆయన గైడ్ చేసే అంటే మేనేజ్మెంట్ క్యారెక్టర్‌లో ఘటోత్కచుడిని చూపిస్తాడు అక్కడ ఆ సీన్స్‌లో. చూపించి మేనేజ్మెంట్ గైడ్ చేస్తుంది ప్రిన్సిపాల్‌ని. హ్మ్. నువ్వు స్టూడెంట్స్‌తో ఎలా వ్యవహరించాలి దగ్గర నుంచి మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే ఆ ఏరియాలో ఘటోత్కచుడి క్యారెక్టర్ కోపల్ల హనుమంతరావు గారు అలా కనిపిస్తాడు. హ్మ్. ఈ హిస్టరీ తెలిసిన వాళ్ళకి. అలా ఈయన అక్కడ మెకానిజం నేర్చుకోవటం వలన రైల్వేలో ఉద్యోగం వచ్చింది ఆయన. ఖరగ్పూర్‌లో ఉద్యోగం చేశాడు ఆయన రైల్వేస్‌లో. ఆ తర్వాత ఈ సంస్కృత్ లాంగ్వేజ్ రావటం వలన ఆయన పెద్ద స్కాలర్ అయ్యాడు. అక్కడ బెంగాలీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకొచ్చాడు ఆయన. అంటే నాటక రచయితగా మొదలై కేవీ రెడ్డి గారు ఆయన్ని సినిమాల్లోకి లాక్కొచ్చాడు. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చి అక్కడ వీళ్ళతో ట్రావెల్ అయ్యాడు. విజయ వాళ్ళతో. పర్మనెంట్ ఎంప్లాయీగా ఉండేవాడు విజయ బ్యానర్‌లో. ఆయన విజయ వాళ్ళు తీసిన అన్ని సినిమాలకి ఆయనే రైటర్. హ్మ్. ఇలా ఆయనదొక సక్సెస్‌ఫుల్ జర్నీ. సినిమా అంటే తెలుగు వాళ్ళు క్లాసిక్స్ అని చెప్పుకునే అన్ని సినిమాలకి దాదాపు ఆయనే రైటర్ ఆ రోజుల్లో. అది ఏ సినిమా అయినా కావచ్చు. 'గుండమ్మ కథ' కూడా ఆయన అద్భుతమైన పాటలు రాశాడు. ఇలా ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ అయింది. అయితే ఆయన తన జీవితానుభవాలన్నిటిని 'మాయాబజార్' అనేటువంటి సినిమాలో వాడాడు. నేషనల్ కాలేజీ ఇన్‌ఫ్లుయెన్స్ ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్ర జాతీయ కళాశాల వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ప్రత్యామ్నాయ విద్యా విధానం. హ్మ్. నడుస్తున్నటువంటి విద్యా విధానానికి భిన్నంగా ఒక విద్యా విధానం ఉండాలి అనే ఉద్దేశంతో మనదైన జాతీయ విద్యా విధానం అనేది ఒకటి రూపకల్పన చేసి ఆ కాలేజీ ప్రారంభించారు. గాంధీ గారు 2 సార్లు వచ్చాడు ఆ కాలేజీకి అప్పుడే. హ్మ్. ఏంటి వీళ్ళేదో కొంచెం విచిత్రంగా పెడుతున్నారు. డాన్స్ నేర్చుకోవాలి అని ఎవరైనా వస్తే వాళ్ళకి డాన్స్ నేర్పుతూ ఇంకేదైనా నేర్చుకుంటామంటే అది కూడా నేర్పిస్తూ ఇట్లా ఏదో ఒక పద్ధతిలో స్టూడెంట్‌ని స్కాలర్‌ని చేసి బయటకు పంపించాలి అంతే. మనం చెప్పిన అంటే ఇప్పుడు బీఏ అనగానే ఇది గ్రూప్ అని సెట్ చేసి ఉంటుంది. అవును. మనం సెట్ చేసిన గ్రూప్‌లోకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదవటం కాదు. వచ్చిన విద్యార్థి ఇంట్రెస్టుల ప్రకారం మన ఫ్యాకల్టీ ఉండాలి అనేది వాళ్ళ డిజైన్. హ్మ్. ఆ డిజైన్ వలన ఈయన చాలా లబ్ధి పొందాడు. ఓకే. పింగళ నాగేంద్రరావు గారు. ఆ లబ్ధి పొందటంతో వాళ్ళ మీద విపరీతమైన గురుభావం ఉండేది ఈయనకి. కోపల్ల హనుమంతరావు గారి మీద, అలాగే ముట్నూరు కృష్ణారావు గారి మీద, భోగరాజు గారి మీద. భోగరాజు పట్టాభి గారైతే ఈయన్ని చాలా సందర్భాల్లో ఈయన్ని గైడ్ చేశాడు. హ్మ్. ఈయన కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్‌గా కూడా పనిచేశాడు కొంతకాలం. వీళ్ళ ప్రభావం ఆయన మీద విపరీతంగా ఉంది. ఉండటం వలన ఆ సన్నివేశాలన్నీ అలా వచ్చినాయి 'మాయాబజార్‌లో'. ఇది చాలామంది ఏదో పౌరాణిక సినిమా అనుకుంటారు గానీ, ఇది పౌరాణిక సినిమా కాదు. సోషల్ సినిమా. ఓకే. పౌరాణిక ముసుగులో ఉన్నటువంటి సాంఘిక సినిమా. అనేక సామాజిక అంశాలని ఈ సినిమాలో వాళ్ళు చాలా హాయిగా ఆ పౌరాణిక భాషలో అలా నడిపేశారు. ఎవరు ఎలా ఉండాలి, పక్క వాళ్ళతో ఎలా వ్యవహరించాలి దగ్గర నుంచి అంటే కెరియర్ ఓరియంటేషను ఉంటుంది ఈ సినిమాలో. పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది చెప్తాడు. అవతల వాళ్ళని ఎలా గౌరవించాలి చెప్తాడు. ఎవరితో ఎ ఎట్లా బిహేవ్ బిహేవ్ చేయాలి అనేది చేయాలి చెప్పారు. అన్నీ. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని పర్సనాలిటీ అనుకోవచ్చు. డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇలా రోజువారీ జీవితంలో కావాల్సినటువంటి అన్ని అంశాలు 'మాయాబజార్‌లో' దొరుకుతాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే అక్కడ చిన్న ఒక పెట్టెలో ఆవిడ మాట్లాడడం ఇప్పుడు మనం ల్యాప్‌టాప్స్ అవి పెట్టుకొని అవును. అప్పుడే చూపించడం. ఆహ్, ప్రియదర్శిని అంటాడు దాన్ని. ఆ! సో, ఘటోత్కచుడు తినేవి అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడంటే కెమెరాస్, ఎడిటింగ్‌లో ఏదో మ్యాజిక్స్ చేసేస్తున్నారు కానీ, అప్పుడు ఇలాంటివన్నీ లేవు. కానీ అప్పుడే ఎడిటింగ్ వైస్ కానీ, అది కానీ చాలా హై వాల్యూస్‌తో తీసినట్టుగా టెక్నికల్‌గా అనిపిస్తుంది టెక్నికల్‌గా. మార్కస్ బార్క్లే గారు కెమెరా ఆ సినిమాకి. ఆ సినిమాకే కాదు టోటల్‌గా విజయవాడ బ్యానర్‌లో వచ్చిన అన్ని సినిమాలకి ఆయనే. ఆయన డిజైన్ చేసినటువంటి ఈ మినియేచర్ పద్ధతిలో ఆయన తీసినటువంటి ఆ టెక్నాలజీ, ఆయన కెమెరాని వాడిన పద్ధతి
అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పుకునేవాడు. ఈ 'లాహిరి లాహిరి' పాట తెర మీద చూసేటప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదేదో సాయంత్రం నైట్ జరుగుతున్నటువంటి పడవ ప్రయాణంలా మనకు కనిపిస్తుంది కానీ, మేము మండుటెండలో నటించాము అని చెప్పేవాడాయన. అవును. అలా, అలా ఆ సినిమాకి సంబంధించి టెక్నికల్‌గా కూడా చాలా హై ఎండ్‌లో వెళ్లారు వాళ్ళు. దీనికంటే ముందు ఇంకో 'మాయాబజార్' ఉంది హ్మ్. 30స్‌లో ఓహ్! ఉంది. అయితే దాని రిఫరెన్స్‌తో వీళ్ళు మొదలుపెట్టినప్పటికీ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు రాసేసుకున్నారు. నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాకి. హుహు. వాళ్ళకి భయం ఉండేది. అంటే వీళ్ళు అదే యాజ్ ఇట్ ఈజ్‌గా తీసేస్తే పోతుంది గదా! ఎందుకు మీరు ఆ క్యారెక్టర్‌లు తీసుకొని వేరేగా రాసేసుకుంటున్నారు. ఇది జనాలకు కనెక్ట్ కాకపోతే ఏమైపోతుంది అనే భయం ఉండేది వాళ్ళకి. హుహు. కానీ ఇలా చేయటం వల్లనే సినిమా నిలబడుతుంది అని వీళ్ళు బలంగా నమ్మారు వీళ్ళిద్దరూ. అప్పుడు ఆదరణ కూడా ఇంతే ఉండిందా సార్? అంటే వీళ్ళు తీసినంత ఇప్పుడు అంటూ ఉంటారు కదా! 10 డేస్, 15 డేస్, 100 డేస్ ఇలా అంటూ ఉంటారు కదా! అలా అటువంటిదేమీ లేదు. ఆ సినిమా ఏముండదు. రిలీజ్ అయిన రోజు నుంచి టాక్ స్ప్రెడ్ అయిపోయింది. సినిమా ఆ రోజుల్లో 175 డేస్ సినిమా అది. ఓహ్! ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ అయినా ఆ సినిమాకి ఆడియన్స్ ఉండేవాళ్ళు. అంటే రిపీట్ రన్స్‌లో కూడా ఆడియన్స్ ఉండేవాళ్ళు. హ్మ్. అవును సార్. అప్పట్లో ఒక్క సినిమా వచ్చింది అంటే బావుంది అన్న టాక్ ఒకసారి చూసినా కానీ మళ్ళీ థియేటర్స్‌కెళ్ళి చూసేవాళ్ళు. అంటే వేరే అవకాశం లేదు. ఆ సినిమా చూడాలంటే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూడటం తప్ప ఇంకో చోట దొరుకుతుందనేది లేదు. హ్మ్. హ్మ్. కాబట్టి ఏదైనా సరే ఒక సినిమాలో ఏదో పాట రేడియోలో విని ఇది ఏ సినిమాలోది అనుకునేవాళ్ళు పాట నచ్చితే. అనుకున్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు ఇది ఫలానా సినిమా అది మొన్నొచ్చి వెళ్ళిపోయింది గదా! అరే! ఈ పాట ఈ సినిమాలోదని తెలియక నేను చూడలేదు అని ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు జనాలు. రైట్. ఈ ఆడియన్స్ అందరూ ఆ సినిమా సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు థియేటర్‌లో. రైట్. ఇలా ఒక సిస్టమ్ ఆ రోజుల్లో ఈ ఈ సామాజిక మాధ్యమాలు ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్ లేకపోవడం వలన ఈ రిపీట్ రన్స్‌లో విపరీతంగా డబ్బులొచ్చేవి ఈ సినిమాలకి. హ్మ్. ఇవి ఒక రకంగా పాడి ఆవులు అనేవాళ్ళు ఈ సినిమాలు. 'మాయాబజారు', 'పాతాళ భైరవి', 'మిస్సమ్మ' దాదాపు వాళ్ళు చేసిన సినిమాలు 'పెళ్లి చేసి చూడు', 'షావుకారు' ఇవన్నీ. ఓకే. ఎప్పుడు వేసినా జనాలు వాటికి వెళ్ళిపోయేవాళ్ళు. 'మిస్సమ్మ' సినిమా కూడా ఎన్ని రిపీట్ రన్స్‌లో హౌస్‌ఫుల్స్‌ని రికార్డ్ చేసిందో ఆ సినిమా. దానికి కూడా పింగళి నాగేంద్రరావు గారే రైటర్. ఇలా అందులో మదర్ క్యారెక్టర్స్ కూడా టిపికల్‌గానే ఉంటాయి. అవును. ఇలా రచయితలుగా, దర్శకులుగా వాళ్ళిద్దరూ వేసినటువంటి ముద్ర అది చాలా పీక్స్‌లో కనిపించే సినిమా 'మాయాబజార్'. 'మాయాబజార్' విజయవాడ సినిమాల్లోనే ప్రత్యేకం. రైట్. అలా 'మాయాబజార్' అనేది తెలుగు సినిమాకి సంబంధించి అదొక కన్యాశుల్కం లాంటిది. అలా నాటక రంగంలోకి వెళ్తే కన్యాశుల్కం అనేది 'మాయాబజార్' లాంటిది. అలా ఈ 2 తెలుగు వాళ్ళకి 2 ఆస్తులుగా చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, సినిమా గురించి మొత్తం మీరు చెప్పేసారు ఎండింగ్‌లో కూడా. నేను చెప్పేదేం లేదు. ఒక మాయ చేసినట్టుగా ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతామనమాట. 'మాయాబజార్' మూవీలోకి. సో, ఓవరాల్ డెవలప్‌మెంట్ అంటే అసలు ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి అన్నా కానీ అప్పట్లో ఇలాంటి సినిమాలు ఉండడం వల్ల సినిమాకెళ్ళాలన్న ఉత్సుకత ఎక్కువుండేది. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళాలి అని అన్నా కానీ భయపడేవాళ్ళు కాదు. ఎన్నో ఇంకా నేర్చుకునేవే ఉండేవి తప్ప, అయ్యో! పిల్లలు చూస్తే ఎక్కడ ఇబ్బంది పడతారో ఏంటో ఇలాంటివి ఉండేవి కాదు. సో, ఓవరాల్‌గా ఒక మంచి డిక్షనరీ అని చెప్పుకోవచ్చు. రెఫరెన్స్ బుక్ అని చెప్పుకోవచ్చు అవును. 'మాయాబజార్' అండ్ అప్పట్లో సినిమాలు. అవును. థాంక్ యూ సార్. ఒక అద్భుతమైన సినిమా గురించి మనం మాట్లాడడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.